హాయ్ ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? ఆ ఎపిసోడ్లో తనూజాని నెగిటివ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ డెమాన్ అన్న దాంట్లో తప్పే ఉంది. సంజన అంతగా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉందా? అక్కడ చిన్న కామెంట్ చేయండి. ఓకే, మరి పాయింట్లు బోర్డులో తీసేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు తీసేసే విధానం కరెక్టేనా? కామెంట్ చేయండి. నెక్స్ట్ సంచాలక్గా డెమాన్ ఇమ్మాన్యుయల్ ఫెయిల్ అయ్యారా లేదా? పవన్ కళ్యాణ్ తనుజాకి పప్పెట్టుగా మారాడా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ కామెంట్ అయితే తెలియజేయండి. మీ ఒపీనియన్ కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఓకే, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ డైరెక్ట్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ పార్ట్ చూడంగానే ఇమ్మానుయల్ సుమన్ శెట్టిని అడుగుతున్నాడు, మా అమ్మ నా గురించి నన్ను మాట్లాడుతుందా అని. అంటే ఇప్పుడు తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు గేమే బాండింగ్. అక్కడ గేము చిన్నపిల్లలు చెప్పినట్టు ఇది జరిగిద్ది అని డిజైన్ లేక క్లియర్గా చెప్తే సంజనాకు అర్థం కాలేదు. అక్కడ చేతులాలు చేసుకొని చివరికి వచ్చి బాణం వెళ్ళి తనకే తగిలింది. తను అవుట్ ఆఫ్ ద రేస్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చి తీసేసి దాంట్లో కూడా చిన్న గొడవలు జరిగినాయి. అది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బాల్ గేమ్ వచ్చింది. గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు వరుసన. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇమ్మాన్యుయల్ టాప్లోకి వచ్చారు. ఆ టాప్లోకి వచ్చినప్పుడు కూడా తీసేసేటప్పుడు వరుసను తీసేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్ ఏంటి? బాణి గారు కానీ వీళ్ళందరూ తనుజ కానీ సుమన్ శెట్టి కానీ సంజన ఏమంటే టాప్లో వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎటు స్కోర్ ఎక్కువలోనే ఉండారు. ఒక్క ఆట మిస్ అయినా తర్వాత మళ్ళీ ఆ స్కోర్ వాళ్ళు బలపరుచుకుంటారు. అదే ఆలోచనతోటి కింద పైకి వస్తారు కదా ఆలోచనతోటి తీసేసుకుంటూ వస్తున్నారు. అక్కడ డెమాన్ పక్కకు పిలిచి మాట్లాడదామంటే ఆ సంజన ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది? అంతగా ఓవర్ గరిచేస్తుంది. ఎనఫ్ అంటుంది, లేనిపోయినవన్నీ కూడా అనేస్తుంది. అక్కడ చిన్నగా చెప్తున్నాడు ఇనక్క అంటే డెమాన్ ఏమంటాడు? ఒక హై స్కోర్ పర్సన్ని ఒక లో స్కోర్ పర్సన్ని తీసేయండి అని డెమాన్ అంటాడు. అంటే ఇమ్మాన్యుయల్ని సుమన్ శెట్టిని తీసేయమని డెమాన్ అంటాడు. అంటే డెమాన్ తీయొద్దని. ఇప్పుడు సంజన ఏమంటుంది? నువ్వు నన్ను తీసావు కాబట్టి నేను తీశాను. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కాపాడుకోవాలి, నా గేమ్ అర్థమవుతుంది, నేను అందరూ సాక్రిఫైస్ చేసి నా గేమ్ ఇక్కడ దాకా తీసుకున్నానని సంజన బాధపడుతుంది. అసలు ఆ బాధపడలు అర్థమే లేదు. అట్లా మాట్లాడిన అవసరం కూడా లేదు. అసలు పెద్ద కలిసేసి కావాలని ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు. జనానికి ఏం చేస్తుందండి, ఏం ప్రొటెక్ట్ చేస్తుందంటే నన్ను టార్గెట్ చేశారు, నన్ను పక్కన పెట్టారు, నన్ను గేమ్లో తీసుకోవట్లేదు, కావాలని తీసేస్తున్నారు, వీళ్ళందరూ ఒకటయ్యారు అన్నట్టు నన్నే టార్గెట్ చేశారు అనేది పదే అంటే ఆడియన్స్కి ఎక్కుద్ది. కానీ అక్కడ టార్గెట్ చేసే విధానం ఇలా డెమాన్ అసలు టార్గెట్ ఎక్కడ చేశాడు? మామూలు గేమ్ విషయం చెప్తున్నాడు. ఏదో బతుకులాడు కూడా బతుకులాడు కూడా పక్కన రమ్మంటున్నాడు ఏదో చెప్పుకోవడానికి. దానికి నన్ను టార్గెట్ చేస్తున్నానంటది ఏంది? ఎవరు టార్గెట్ చేశారు అక్కడ? అది గేమ్. అది గేమ్లో భాగంగా ఎవరికి ఫేవర్గా ఉంటే వాళ్ళు ఉంచుకుంటారు, వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ తెలిస్తే తీసేసుకుంటారు. దానికి నన్ను నన్ను టార్గెట్ చేస్తున్నా ఛాన్సే లేదు అక్కడ సంజనని. తర్వాత సంజన కొంచెం త్వరపడి మాట్లాడటం కానీ ఇది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏదైనా బయట ఆడపిల్ల జీవితాలే. మొన్న అలాగే రీతుని అనేసింది ఆ మాట. వారం అంతా పాప రీతు ఏడుస్తూనే ఉంది, ఆ బాధపడింది. మళ్ళీ ఇప్పుడు కూడా తనుజ నెగిటివ్ చేయడానికి కూర్చుంది. అది కరెక్ట్ కాదు. భరణి గారు లైవ్లో ఏం జరిగింది? ఏదో కిచెన్లో తనుజ కళ్యాణ్ పిలిస్తే నీకేమమ్మా కళ్యాణ్ కూర్చుంటా లేమంటే లేస్తాడని భరణి గారు అన్నాడు. అది ఓపెనింగ్ అంటాం వేరు. ఇక్కడ గేమ్ అయిపోయినా కూడా కూర్చొని సంజన కళ్యాణ్ ఎందుకు గేమ్ పాడు చేసుకుంటున్నాడు, కళ్యాణ్ నాకు నచ్చట్లేదంటే అదేంటో మరి తనుజ కూర్చోమంటే లేమంటే లేస్తున్నాడు, పప్పెడుగా మారిపోయాడు, తనుజ చేతిలో కమాండ్ చేస్తుంది తనుజ ఎక్కువగా అంటున్నాడు. మరి దివ్య కమాండ్ చేసినప్పుడు దివ్య చేతిలో భరణి గారు పప్పెడుగా మారలేదా? ఇక్కడ తనుజాని నెగిటివ్ చేయడానికి సంజన భరణి గారి ప్లాన్. అది గెలిచింది కాబట్టి నెగిటివ్ చేయడానికి కూర్చున్నారు. అదే ఓడిపోతే నెగిటివ్ చేసేవాళ్ళేనా? ఓడిపోతే దాన్ని అసలు మెన్షన్ చేసేవాళ్ళు కదా తనుజ సంగతి. గెలిచింది కాబట్టి తనుజాని ఏదో బ్యాడ్ చేయాలని అది నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు. మరి కళ్యాణ్ వేసాడా అంటే అది వేసింది కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళు లెక్కలు వేసారు. అక్కడ లైవ్లో బాల్ వేసిన దానికి ఎవరెన్ని వేసారు అనేది లెక్కలు క్లియర్గా వేసారు. సుమన్ శెట్టి బాల్లన్నీ భరణి గారు పట్టుకొని తనుజ బాల్ పట్టుకున్నాడు, ఇమ్మాన్యుయల్ బాల్ పట్టుకున్నారు, అందరు బాల్ పట్టుకొని తను తప్పు చేసి చివరికి వచ్చేటప్పటికి కళ్యాణ్ తనుజకి వేసాడంటే అందరితో పాటు 2 వేసాడు. లాస్ట్ ఒక బాల్ ఎక్స్ట్రా వేసాడు కళ్యాణ్. తనుజ క్లియర్గా లైవ్లో కనిపిస్తుంది.
3 బాల్ వేసాడు. దానికి తనుజకి వేసాడు. తనుజకి ఎత్తే అన్ని బాల్ తనుజకే ఉండాలి కదా, అన్ని బాల్ తనుజకే ఉండాలి కదా, లేవు కదా. అట్లా అనుకుంటే సంజన కూడా లాస్ట్ బాల్ తనుజకి వేసింది. మరి సంజన ఎందుకు వేసింది తనుజకి? అట్లాగే కళ్యాణ్ వేసాడు. అంటే సంజన అమ్మాయి కాబట్టి అమ్మాయికి వేస్తే దాన్ని ఏం నెగిటివ్ చేయరు. ఇక్కడ అబ్బాయి కళ్యాణ్ కాబట్టి అబ్బాయి కళ్యాణ్ వేసాడని బాలు దాన్ని పెద్ద నెగిటివ్లో చూసి భూతద్దంలో చూసి తనుజని బ్యాట్ చేయాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సంజన భరణి గారు. అది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి జీవితాలు బయటకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? భరణి గారి వయసుకి పైగా అమ్మాయిని నేను అమ్మని నేను అంటది. అమ్మాయిని నేను అన్నప్పుడు అమ్మాయి వీళ్ళు తెలిసిందైతే అమ్మాయిల మీద అంత అబాడా లేదు. మన రీతును అలాగన్నది, అంతకుముందు డెమాన్ అలాగన్నది. ఇప్పుడు మళ్ళీ తనుజని పట్టుకుంది. ఇంక లేదుగా, తనుజ ఒక్కతే ఉంది అక్కడ. అమ్మాయి అన్నప్పుడు అమ్మాయి విషయాలు కాపాడుకోవాలి. గబుకులు ఏ మాట పడితే ఆ మాట అనేసిందా? ఒకవేళ భరణి గారు అన్నా కానీ లేడీ స్థానంలో ఉండ సంజన ఏమనాలి? లేదులే ఒక బాల్ వేసాడులే అంటే తను కూడా వేసింది కదా బాలు, నేను కూడా వేసాను కదా, తను కూడా వేసాడు అనాలి. కానీ ఏమో బ్యాట్ చేయాలని చూస్తున్నట్టు ఇద్దరు నెగిటివ్గా తీసుకెళ్తున్నారు బయటికి. అది కరెక్ట్ కాదు సంజన గారు చేసే పనులు. మీకు మా సంజన ఫ్యాన్స్ ఏమనుకున్నా కానీ. నెక్స్ట్ మళ్ళీ లేనిపోయిన గొడవలు అవన్నీ కూడా బయట పెద్ద క్రియేట్ చేయటం, పెద్దగా అరవటం తప్పు. సరే వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ తనుజ పప్పెడుగా మారాడా అంటే అది కూడా మాట్లాడదాం. పప్పెడుగా మారాడా లేదని అది కూడా మాట్లాడదాం. అది కూడా ఎవరిని మనం వదిలిపెట్టే పని లేదు, అది కూడా మాట్లాడదాం క్లియర్గా. ఓకే సరే. ఈరోజు నిన్న సంజన తీసేసారు, ఫస్ట్ తీసేసారు, తర్వాత ఆట కూడా తీసేసారు. ఇప్పుడేమైంది? ఆడింది గేము, ఆడి థర్డ్ గేమ్ పెట్టారు, పజిల్ పూర్తి చేశారు వీళ్ళు. ఇక్కడ గేమ్ ఏంటంటే పజిల్ పెట్టి ముందెళ్తే తాడు పడతా ఉంటుంది, రోల్ అవుతుంది. ఆ పడేదాన్ని చేతుల మీద పడేసుకోవాలి, చేతుల మీద పట్టుకొని అది పడేది చేతుల మీద పడాలి. ఆ బరువు మొయ్యాలి, ఆ 80 అయిన కూడా మొయ్యాలి. తర్వాత ఒకవేళ ఇప్పుడు అందరికి అర్థం కాదు, అందరూ ఏమన్నారు? భరణి గారు లాస్ట్లో వెళ్ళారు కదా, నేను కూడా అలాగే అనుకున్నాను వాస్తవానికి. భరణి గారు లాస్ట్లో వెళ్ళాడు కదా, మరి భరణి గారు తక్కువ సమయం పట్టుకున్నారు కదంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. వీళ్ళు పజిల్ ముందు పెట్టి వెళ్ళినా అప్పుడు తక్కువే ఉంటుంది తాడు, కింద పడే తాడు. వీళ్ళు చేతుల మీద వేసుకున్నాక అట్లా చేతుల మీద పడుతూ ఉంటుంది. సేమ్ వెయిట్ ఇక్కడ కూడా పడుతుంటుంది తాడు కిందకి. భరణి గారు రాకపోతే కింద పడతానే ఉంటుంది సేమ్ వెయిట్. వాళ్ళు ఏ వెయిట్ అయితే మోస్తున్నారో ఆ వెయిట్ అంతా ఇక్కడ భరణి గారి ప్లేస్లో భరణి గారిది తాడు పడతానే ఉంటుంది. ఒక భరణి గారు ఎంత టైంకి పెట్టి వచ్చినా ఆ రోలు పూర్తయ్యే లోపు, తాడు పూర్తి కింద పడే లోపు వచ్చి పట్టుకోవాలి అక్కడ. మరి ఇదే వెయిట్ వాళ్ళు ఎంత వెయిట్ అయితే మోస్తున్నారో అదే వెయిట్ ఇక్కడ తాడు కింద పడతానే ఉంటుంది. అది వచ్చి ఎప్పటికొచ్చినా భరణి గారు దాన్ని మొయ్యాల్సిందే, ఎప్పటికైనా దాన్ని మొయ్యాల్సింది. ఆ బరువు అంతా కూడా పెట్టుకొని వచ్చాడు, ఆ తాడంతా చేతుల మీదకి వచ్చేసింది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎంత మోసినా మా చేతులు ముడవకూడదు, స్ట్రైట్గా పెట్టాలి. అప్పటికి సంజన వంచింది. ఇక్కడ 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ భరణి గారి దగ్గర ఏం జరిగిందంటే సంచాలక ఫెయిల్ అనే దానికి నిదర్శనం ఏంటంటే భరణి గారు తాడంతా కూడా కింద పడింది, చుట్టుపక్కల పడింది, బాడీ మీద పడింది, 2-3 తాళ్ళు వరుసలుగా కూడా కింద పడింది. విజయపడి దాన్ని కన్సిడర్ చేయకూడదు, అసలు కిందే తాగకూడదు, బాడీ మీద వెయిట్ పెట్టుకోకూడదు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు భరణి గారిని ఫస్ట్ అలా ఇస్తారు. బాడీ మీద ఉన్న తాడంతా, కింద ఉన్న తాడంతా, 3 లైన్లన్నీ కూడా కింద ఉన్నాయి, అది చూడాలి కదా. అదేం లేకుండా భరణి గారు ఫస్ట్ ఇచ్చేసారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ తాడు పడే కాడకి డెమాన్ కాకుండా ఇమ్మానుయేల్ వచ్చి ఉండాల్సింది. ఇమ్మానుయేల్ అయితే క్యాలిక్యులేట్గా చేసేవాడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ డెసిషన్ తీసుకోవాలంటే డెమాన్ చెప్పిందే విని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇమ్మానుయేల్ చూస్తుంటే ఇమ్మానుయేల్ కరెక్ట్గా గెస్ చేసి ఉండేవాడు. ఇక్కడే పజిల్ కాడ పెట్టే కాడే ఉన్నాడు, సుమన్ దగ్గరే ఉన్నాడు ఇమ్మానుయేల్. అది పెట్టి ఇది పెట్టి అంట. అప్పటికి డెమాన్ అంటే అక్కడ నువ్వు వెళ్ళంటే కూడా కాదు నువ్వు వెళ్ళానంట. అంటే అక్కడ తేడా జరిగితే డెమాన్ ఎత్తిన పడుతుంది, నాకెందుకు వచ్చి కావాలంటే ఇమ్మానుయేల్ తప్పుకున్నాడు అక్కడ. లేదంటే సుమన్ పజిల్ కాడికి ఇమ్మానుయేల్ ఉన్నంత అవసరం ఉంది అక్కడ, ఆయన ఎప్పుడో పెట్టుకున్న లాస్ట్లో కదా. అక్కడ ఇమ్మానుయేల్ ఉన్నంత అవసరమే లేదు, కావాలని ఇమ్మానుయేల్ అక్కడ సంచాలక దాంట్లో డెమాన్ అక్కడ ఇరికిచ్చి ఇమ్మానుయేల్ తప్పుకున్నాడు. ఏమనంటే వాళ్ళు అంటారులేని. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే ఖచ్చితంగా డెమాన్ ఒక ఇచ్చిన డెసిషన్లో కూడా రాంగ్ ఉంది. డెమాన్ చూడకపోవడం తప్పు. అక్కడ వాళ్ళని సంజనాని మోసే పట్టుకొని మోసే వంచిన అన్నిసార్లు అన్నవాడు, తనుజ వదిలే మోసే వచ్చిన అన్నవాళ్ళు. ఇక్కడ భరణి గారు చుట్టూ తాడుపడింది, అది ఎందుకు కన్సిడర్ చేయరు?
ఇంకొకటి, ఈ తాడు అనేది సంజనాకు కానీ తనుజకు కానీ బాడీ మీద కానీ కింద కానీ లేనే లేదు, వాళ్ళ చేతుల మీదే ఉంది ఆ వెయిట్ అంతా. ఇప్పుడు బన్నీగాడు ఎంత వెయిట్ మోస్తున్నారో ఆ వెయిట్ అంతా కూడా తనుజాడు కూడా ఉంటుంది. ఆ వెయిట్ మరి వాళ్ళ ఉన్న సమయం వరకు వాళ్ళకుండా వెయిట్ వాళ్ళ చేతుల మీదే ఉంది, కింద కానీ బాడీ మీద లేదు, బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ప్రకారం అయితే. మరి భరణి గారు ఒంటి మీద ఉంది, భరణి గారు కింద ఉంది, 3 లైన్లు కింద పడది. మరి డెమాన్ ఎందుకు భరణి గారికి కన్సిడర్ చేశాడు, భరణి గారికి ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ డెమాన్ చూడటం రాంగ్, డెమాన్ ఇచ్చే ఆలోచన రాంగు, డెమాన్ ఇమ్మానులు చెప్పడం రాంగు. ఒకటే పడింది బాడీ మీద ఉందంటే కన్సిడర్ చేయాలి, ఆలోచన చేయాలి. ఆ లెక్కను తీసుకుంటే ఫస్ట్ తనుజ వస్తుంది, సెకండ్ సంజన వస్తుంది, థర్డ్ భరణి వస్తాడు, ఫోర్త్ వచ్చి సుమన్ శెట్టి వస్తాడు. భరణి గారు ఫస్ట్ ఎట్లా వస్తాడు? అక్కడ ఫెయిల్ సంచాలక అయ్యారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. కానీ అక్కడ ఏదన్నా తేడా జరిగితే ఫస్ట్ భరణి గారికి ఇచ్చాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, ఆయన తప్పు చేసాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. లేదంటే పెద్ద పెద్ద కలిసి గోల పెట్టేసేవాడు భరణి గారు, మామూలుగా ఉండేవాడు కాదు. మన గొడవ పెట్టాడు కదా రీతు దాచిపెట్టిందని, అంత గోల పెట్టినాడు. ఇప్పుడు పెట్టడా? ఆయన తప్పు చేసాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. వాళ్ళు ఫస్ట్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ ఇవ్వకుండా ఉంటే మరి ఎట్లుండేదో చూసేవాళ్ళం మనం. ఇక్కడ మాత్రం డెమాన్ ఇమ్మాన్లు ఫెయిల్డ్ సంచాలక్. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది, కళ్యాణ్ పెప్పడిగా మారారా అంటే మారి ఉండొచ్చు. మారటం వల్ల కళ్యాణ్కి లాభమా నష్టం అంటే నష్టమే. ఇంకొక కోణాలు ఆలోచిస్తే కళ్యాణ్ సేఫ్గా మారుతున్నాడేమో, అది కూడా ఆలోచన చేయాలి కదా మనం. ఇక్కడ ఒక విధం చూస్తేనే పప్పెడిగా మారి కప్పు తీసుకెళ్ళి కళ్యాణే తనుజ చేతిలో పెడుతున్నాడు, గేమ్ అంతా తనుజకి ఎత్తున్నాడు, గేమ్లో భాగంగా తను విన్నర్ అవ్వాలనుకోవాలి కానీ తనుజని చేస్తున్నాడు ఏందన్నట్టు. ఇప్పుడు సంజన కానీ భరణి గారు, సంజన బాధపడటం తప్పులేదు, బయట ఆడియన్స్ కూడా ఆలోచించేది అదే. కానీ ఇక్కడ చాలా తెలివిగా కళ్యాణ్, చాలా తెలివిగలవాడు, చాలా తెలివిగా, చాలా క్యాలిక్యులేటెడ్గా స్కెచ్లు గీస్తాడు, అది మనం ఆలోచించాలి. తర్వాత సేఫ్గా ఆడుతున్నాడేమో అంటే తనుజ ఫ్యాన్స్కి ఎలా అనిపిస్తుంది, కళ్యాణ్ తనుజ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తనుజ కూడా మనోడే. తనుజ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, కళ్యాణ్ కూడా మనోడే, తనుజకు మంచి ఫేవర్ చేస్తున్నాడు, తనుజకు బాల్ వేస్తున్నాడు అని మనోడే అనే దాంట్లో తనుజ ఫ్యాన్స్ తీసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉండా, సెకండ్ ప్లేస్కి భరణికి కళ్యాణ్ ఉండటానికి హెల్ప్ చేయొచ్చు కదా తనుజ ఫ్యాన్స్. అందుకోసం అని కళ్యాణ్ ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? లేదంటే నేను ఎటు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాను కదా, నేను టాప్ 5 ఉండిపోతాను, నేను విన్నర్ రేస్లో ఉన్నాను కదా, నాకేం పరకపోయిందని తనుజ కూడా టాప్ 5లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడా? అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆలోచనలతో బాల్ ఒకటే ఎక్కువ వేసి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ విధంగా తీసుకున్నా కానీ, పప్పిడిగా మారడానే దానిలో కూడా తీసుకున్నా కానీ, ఇక్కడ సంజన బాల్ వేసింది లాస్ట్ బాల్, కళ్యాణ్ బాల్ వేసాడు. మరి సంజన కూడా తనుజ చేతులు పప్పిడిగా మారిందా బాల్ వేసినంత మాత్రాన? ఇది ఎక్కడ కరెక్ట్ అయింది? అయితే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం బాధపడాలంటే కళ్యాణ్ గెలవాలనుకోవాలి కానీ తనుజకు ఫేవర్ చేయటం ఏంటి అన్నట్టు వాళ్ళు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఇక్కడ కళ్యాణ్ మైండ్లో ఏముందో, సేఫ్గా మాడుతున్నాడేమో, అది కూడా ఆలోచించాలి కదా. ఎవరు క్యాలిక్యులేషన్స్ ఆడుకుని, కళ్యాణ్ ఏమో తెలివి తక్కువడు ఏం కాదు అట్లా చేయడానికి. కళ్యాణ్ చాలా తెలివిగలడు, కళ్యాణ్కి ఉండే ఆలోచనలు కళ్యాణ్కి ఉంటే ఎవరి చేతిలో పప్పిడిగా ఏముండడు. తను ఏమనుకుంటున్నాడో, ఒకవేళ ఆ ఫ్రెండ్షిప్ని బలపరచుకోవాలని అట్లా చేస్తున్నాడో తెలియదు కానీ తన ప్లాన్ తనకుంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం దిగులు పడిన అవసరం. కళ్యాణ్ చాలా తెలివిగలవాడు, ఆలోచన చేస్తాడు ఖచ్చితంగా. కళ్యాణ్ ఇమ్మాన్లు ఇద్దరు కూడా స్కెచ్లు బాగా వేస్తారు, బాగా మాట్లాడుకుంటారు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఎవరేం అనవసరం లేదు, అక్కడ ఎవరేం ఆలోచించడం అవసరం లేదు. ఇక్కడైతే తద్వారా వాళ్ళందరూ ఏంటి తనుజానే నెగిటివ్ చేస్తున్నారు, సంజన కానీ భరణి గారు కానీ. అది చాలా తప్పు. సరే, ఇంతవరకు రివ్యూ అయితే ఇక్కడ అప్డేట్లోకి వచ్చేటప్పటికి సంజనాన్ని తీసేశారు కదా, పాపం అన్యాయం జరిగింది, నన్ను టార్గెట్ చేశారంటుంది కదా. ఈ సంజన చూడండి భలే ఆడిందంట, ఆట బాగా ఆడిందంట. టాప్ స్కోర్లోకి సంజన వెళ్ళిపోయిందంట, టాప్ స్కోర్లోకి సంజన వెళ్ళిపోయింది ఒక గేమ్లో. ఇంకో గేమ్లోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇప్పుడు టాప్లో ఎవరున్నారు, భరణి తనుజ ఉన్నారు కదా. వీళ్ళు తీసేసే సమయం వచ్చేటప్పటికి ఇద్దరు తీయమంటే భరణి ముగ్గురు తీయమన్నారంట. ముగ్గురు తీయమంటే భరణి తనుజ అని కాకుండా భరణిని తీసేశారంట, భరణినే సుమన్ శెట్టి తీసేశారంట. అంటే లక్కీ లేడబ్బా తనుజ, మామూలు లక్కీ కాదు,
మేడం సార్ మేడం అంతే వరకు అనలేదు తనుజని. అంటే టాప్లో ఉన్న వాళ్ళొక్కరిని బాటంలో ఉన్న ఒకళ్ళని తీసేసారు. భరణి గారిని సుమన్ శెట్టిని తీసేసారు. నెక్స్ట్ తీసేస్తే ఇక్కడ ఇంకెవరున్నారు? తనుజ, డెమాన్, నెక్స్ట్ సంజన వీళ్ళు ఆడారంట. ఆట ఆడితే టాప్ స్కోర్ ఏమో సంజనాకు వచ్చిందంట, సెకండ్ ప్లేస్లో తనుజ ఉందంట. వీళ్ళిద్దరు ప్రభాజనం ఈరోజంతా గేమ్లో వీళ్ళిద్దరు ఉంటే మళ్ళీ ఆడియన్స్ లోపలికి వెళ్ళి ఓటింగ్ అప్పీల్ ఎవరికి వచ్చిందంటే సంజనాకు వచ్చిందంట. ఆల్రెడీ తనుజకి అయిపోయింది కాబట్టి సంజనాకు ఓటు అప్పీల్ వచ్చిందంట. ఓటు అప్పీల్ చేసుకోండి సంజన ఫ్యాన్స్, ఓటు వేసుకొని చూసుకోండి మీరు. ఎందుకంటే అందరూ పాపం కష్టపడి ఇప్పుడు దాకా అక్కడికి వచ్చారు, ఆ స్థాయికి వచ్చారు. మరి వాళ్ళ ప్రభంజనం అయితే తనుజ సంజన ప్రభంజనం అయితే ఈరోజు గేమ్స్లో మనకు కనపడుద్ది. టాప్ పొజిషన్లో ఉన్నారట స్కోర్ బోర్డులో. మీరేమంటారు ఫ్రెండ్స్? తనుజని కావాలని ఎడిట్ చేస్తున్నారా, కళ్యాణ్ పప్పెడిగా మారారా అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.